బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఇవాళ చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై త్వరలో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. వీటిపై విచారణ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని పిటిషన్లో స్వామి కోరారు. ఇక చంద్రబాబు శ్రీవారి లడ్డూపై చేసిన ఆరోపణలనేని అందులో ప్రస్తావించారు. ఇందులో వాస్తవాలు లేవంటూ తెలిపారు. కాబట్టి సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపబోతోంది. మరోవైపు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టులో ఇలాంటి పిల్ దాఖలు చేశారు. చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన విమర్శలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ నిపుణుల కమిటీతో కానీ విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి ఈ పిటిషన్లు కోరబోతున్నారు. ఇందులో సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యల ద్వారా తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. ఇక తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చి జగన్ ను టార్గెట్ చేస్తున్న కూటమి వైఖరిపై ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదాన్ని కోర్టుల ద్వారా సాధ్యమైనంత త్వరగా నిగ్గు తేల్చాలని భావిస్తున్నారు. దీంతో నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా చంద్రబాబు వ్యాఖ్యలకు ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొనడం సంచలనం రేపుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఇవాళ చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై త్వరలో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. వీటిపై విచారణ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని పిటిషన్లో స్వామి కోరారు. చంద్రబాబు శ్రీవారి లడ్డూపై చేసిన ఆరోపణల్ని అందులో ప్రస్తావించారు. ఇందులో వాస్తవాలు లేవంటూ తెలపడం జరిగింది. కాబట్టి సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపబోతోంది.
మరోవైపు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టులో ఇలాంటి పిల్ దాఖలు చేశారు. చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన విమర్శలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ నిపుణుల కమిటీతో కానీ విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి ఈ పిటిషన్లో కోరబోతున్నారు. ఇందులో సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యల ద్వారా తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చి జగన్ ను టార్గెట్ చేస్తున్న కూటమి వైఖరిపై ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదాన్ని కోర్టుల ద్వారా సాధ్యమైనంత త్వరగా నిగ్గు తేల్చాలని భావిస్తున్నారు. దీంతో నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా చంద్రబాబు వ్యాఖ్యలకు ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొనడం సంచలనం రేపుతోంది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు. సుప్రీంకోర్టుకు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారన్న సుబ్రహ్మణ్య స్వామి